Studio 6, this is Professor Vinod Kumar. శశి తరూర్ తిన్నింటి వాసాలకే పెడుతున్నాడు. కాంగ్రెస్ లో ఆయన పూర్తి స్థాయిలో స్వేచ్ఛను అనుభవించిండు, అనేక పుస్తకాలు రాసిండు, కాంగ్రెస్ కల్పించిన అనేక అవకాశాలతో ప్రపంచమంతా తిరిగిండు, ప్రసంగాలు చేసిండు, ఎంపీ అయిండు. వాళ్ళ ఇన్ని రకాల అవకాశాలను పొందిన ఆయన కాంగ్రెస్ నుండి ఇవాళ కాంగ్రెస్ మీద విమర్శలు చేస్తూ ఇలా మోడీకి దగ్గరైండు, తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నాడు. సో దాంట్లో భాగంగానే ఆయన ఒక ఆర్టికల్ రాశాడు. ఆయన ఎమర్జెన్సీ మీద ఏమంటాడు అంటే, నాడు క్రూరత్వం రాజ్యం వెళ్ళింది ఎమర్జెన్సీ, మాయని మచ్చ, గ్రామీణ ప్రాంతాల్లో బలవంతంగా వెసెక్టమీ ఆపరేషన్లు చేయించిన సంజయ్ గాంధీ కాంగ్రెస్ సీనియర్ నేత శశి తరూర్. ఇలా ఆయన 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఓ మలయాళ దినపత్రికలో ఇటీవల ఒక వ్యాసం రాశాడు. దాంట్లో ఏమంటాడంటే, ఇందిరాగాంధీ పాలనలో అధికార దుర్వినియోగం, బలవంతంగా కుటుంబ నియంత్రణ, ఆపరేషన్ నిర్వహణ, మురికివాళ్ల తొలగింపు. ఆ సందర్భంగా అప్పట్లో ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ గ్రామీణ ప్రాంతాల వెసెక్టమీ కార్యక్రమాలు నిర్వహించి బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ జరిపించాడు. ఏకపక్షంగా తీసుకున్న ఈ లక్ష్యాలను చేరుకోవడం కోసం హింసను ఆయుధంగా ఉపయోగించాడు. ఇలాంటి చర్యలు క్రూరత్వానికి నిదర్శనంగా దారితీశాయి. ఇవన్నీ భారతీయ రాజకీయాల్లో మాయని మచ్చలా మిగిలిపోయాయి. నాటి చీకటి రోజుల నుంచి వెళ్ళి పాఠాలు నేర్చుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు శశి తరూర్. సిగ్గు శరము ఏమన్నా ఉంటే, లజ్జ ఉంటే శశి తరూర్కు ఒక మేధావి అనుకుంటే శశి తరూర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం జీవితకాలం అంతా కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొంది కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఆ వ్యాసం రాయడం, ముఖ్యంగా ఇందిరాగాంధీ పేద ప్రజల కోసం, పేద ప్రజల జీవితాలను బాగు చేయడం కోసం ఆమె కుటుంబ నియంత్రణ పాటించిన, ఆమె గరీబీ హటో అన్న, ఆమె పురుషాధిక్యతని భూస్వాములను ఎదిరించి ఆమె ఇవాళ భూ సంస్కరణ అమలు చేసిన, ఎవరి కోసం? పేదల ప్రజల కోసం చేసింది. ఎమర్జెన్సీ అనేది చీకటి, నా దృష్టిలో ఎమర్జెన్సీ చీకటి రోజు కాదు, మాయని మచ్చ కానే కాదు. ఈ పేదల పాలిట స్వర్ణయుగం. 100% భయం ఎవరికి లేదు. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ కూడా కాదు, లేదా బీజేపీ అసలే కాదు. అంబేద్కర్ వాళ్ళగా చెప్తున్నా, నేను ఎమర్జెన్సీ సమర్థిస్తున్నాను. అంబేద్కర్ వ్యతిరేకించచ్చు కాక, బట్ నేను సమర్థిస్తున్నాను. ఎందుకంటే పేద ప్రజల హక్కులను కాపాడింది, ఇవాళ ఆత్మ గౌరవాన్ని కాపాడింది ఎమర్జెన్సీ. సెక్యులర్ సామ్యవాదం అనే పదాన్ని తీసుకొచ్చి ఆనాడు పేదరికాన్ని నిర్మూలనకు, ఆనాడు హైందవ మతతత్వాన్ని, బ్రాహ్మణ మతతత్వాన్ని, ఆధిపత్యాన్ని దెబ్బగొట్టింది ఈ దేశంలో RSS కు అడ్డుకట్ట వేసింది ఆ రోజుల్లో. తర్వాత వచ్చిన వాళ్ళంతా కూడా RSS కు లొంగిపోయారు, పివి నరసింహరావు లాంటి వాళ్ళు. అట్లాంటి దుర్మార్గాలు నువ్వు అడ్డుకున్న ఇందిరాగాంధీ ఐరన్ లేడీగా చరిత్రలో మిగిలిపోయింది. అట్లాంటి ఆమె వాళ్ళ చీకటి రోజు కావచ్చు, ఎవరు కాదనట్లేదు. ఎమర్జెన్సీలో అధికార దుర్వినియోగం జరిగింది, కొంతమంది జైలు వేసిండ్రు, కొంతమందికి హక్కులు లేకుండా అయినాయి కావచ్చు. కానీ ఎవరి కోసం, దేనికోసం జరిగింది? ఏ పురుషాధిక్యత సమాజంలో ఒక బ్రాహ్మణ స్త్రీ ఒక విధవరాలకి అదే పురుషులు కనీసం అదే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుండి ఎట్లయితే అంబేద్కర్ అంటరాని వాళ్ళు చూసారో ఆమెను అంటరానిగా చూసి ఫైల్ ఎంట్రీ ఇసిరేసిన చరిత్ర బ్రాహ్మణ పురుషులది. ఆమె స్వయంగా చెప్పింది, అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసి ఉండకపోతే నేను ఈ దేశానికి ఒక బ్రాహ్మణ మహిళను ప్రధానమంత్రి అయ్యేదన్నే కాదు. ఈవెన్ మా నాయన ప్రధానమంత్రి అయినప్పటికీ, దేశంలో స్వతంత్ర ఉద్యమంలో ఉన్నప్పటికీ, మేము ఈ దేశంలో కీలక వ్యక్తులం అయినప్పటికీ, ఈ బ్రాహ్మణ సమాజము మూర్ఖత్వంగా మనవాదం సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని ఒక విధవ స్త్రీని ఎట్లా చూడాలో, విధవ స్త్రీని ఒక శూద్రురాలుగా, బ్రాహ్మణ విధవ స్త్రీని స్త్రీతురాలుగా పరిగణించి ఏ రకంగా అణిచివేసిందో, ఏ రకంగా అన్యాయం చేసిందో, ఏ రకంగా అంటరానిగా చూసిందో ఆమె జీవిత చరిత్రలో చూపెట్టగలిగింది, చెప్పగలిగింది. అందుకే ఆమె వీళ్ళందరినీ ఇలా అణచివేయడానికే తీసుకొచ్చింది ఎమర్జెన్సీ. మరవాదాన్ని, పురుషాధిక్యతని మంటగలిపి పేద ప్రజలకి అండగా నిలిచి గరీబీ హఠావో నినాదం కోసం సామ్యవాదాన్ని తీసుకొచ్చి, సెక్యులర్ సామ్యవాదాన్ని పదాలు చేర్చి ఈ దేశంలో ఒకవైపు పేదరిక నిర్మూలన, మరొక వైపు మతతత్వ నిర్మూలన కార్యక్రమాన్ని తీసుకొచ్చి నిజమైన సెక్యులరిస్ట్గా ఈ దేశ చరిత్రలో మిగిలిపోయిన, ఐరన్ లేడీగా చరిత్రలో మిగిలిపోయిన ఆమె మీదనా నీ అవాక్కులు చెవాక్కులు? ఆ పార్టీలో తిని, ఆ పార్టీ సొమ్ము తిని, ఆ పార్టీలో అన్ని పదవులు అనుభవించి, మొత్తం ప్రపంచమంతా తిరిగి మేధావిగా ఎదిగి సిగ్గు లేకుండా ఇయ్యాల ఆ పార్టీని విమర్శించుకుంటా మోడీ ఇచ్చే సంఘనాకి ఇచ్చే పదవుల కోసమో, లేకపోతే పైసల కోసమో, ఇంకా ఏదానికోసమో, లేదంటే నువ్వు చేసిన క్రిమినల్ చర్యలను తప్పుకోవడం కోసము ఇవాళ ఈ రకమైన దుర్మార్గాలకు ఒడిగడుతున్న శశి తరూర్ విధానాలను D6 తీవ్రంగా ఖండిస్తుంది. ఖచ్చితంగా నిర్భయంగా విషయాలను, నిష్పక్షపాతంగా విషయాలను చెప్పడమే నా బాధ్యత. సో ఆ రకంగా ముందుకెళ్తాం. మీ అభిప్రాయాలు చేయాలండి. తినండి వ్యాస శశి తరూర్ నిలదీద్దామా వద్దా అనే విషయాలు మీ అభిప్రాయం తెలియజేయండి. జై భీమ్, జై పులే, జై పెరియార్, జై హింద్.